డబ్బులు వేసుకొని కాలువలలో పూడికలు తీస్తున్నారు. కొంత మినిమం బేసిక్ అమౌంట్ అన్న ఈ రిపేర్లకు ఇచ్చినట్టయితే మరి మా నియోజకవర్గం ముందు పోతుంది సార్. చాలా రైతులు బాధలో ఉన్నారు. గౌరవ మంత్రి గారికి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. మరి అధ్యక్ష, నేను మనం మాట్లాడినట్టుగా సింగూర్ డ్యామ్కు సంబంధించి రిపేర్స్ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అయితే గత ప్రభుత్వ హయాంలోనే మరి మాకు చిన్నగన్పూర్ ఆనకట్ట ఏదైతే ఉందో దాని బండ్ రైజింగ్ కోసము మరి నిధులు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అది ఈ 2 years లో కనీసం తట్టడి మట్టి కూడా ఎత్తలేదు అధ్యక్ష. ఎందుకంటే ప్రతిసారి కూడా సింగూరు నుంచి ఇక్కడికి నీళ్ళు రావడానికి కనీసం 15 days పడుతుంది అధ్యక్ష. అందుకని దాన్ని బండ్ పెద్ద చేయాలన్న ఆలోచన, ఆనకట్ట రేజ్ చేయాలన్న ఆలోచనతో నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఎట్లయినా సింగూరు డ్యామ్ రిపేర్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి గన్పూర్ ఆనకట్ట వర్క్స్ కూడా కాంట్రాక్టర్ని పిలిపించి ఇమీడియట్ వర్క్ స్టార్ట్ చేస్తే రైతులకు అది కంప్లీట్ అయిపోయే లోపల ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి నేను గౌరవ మంత్రి గారిని కోరుతానని అధ్యక్ష. అట్లనే అధ్యక్ష, దానికి సంబంధించి రైతుల ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది అధ్యక్ష, కానీ తక్కువ చేయడం జరిగింది. ఎక్కువ మున్పుకు గురవుతా ఉన్నాయి కాబట్టి మళ్ళొకసారి సర్వే చేసి, ఎందుకంటే ఇటు సైడ్ నర్సాపుకి వస్తుంది, అటు సైడ్ ఆందోళన కాన్స్టెన్సీకి వస్తుంది. ఆందోళన కాన్స్టెన్సీకి సంబంధించిన వాళ్ళకేమో కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది, కానీ నర్సాపురకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇంకా కంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు. అది కూడా పెండింగ్ ఉంది. కాబట్టి ఇమీడియట్ గా రైతులకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఎక్కువ మరి ముంపు గుర సబ్మర్జ్ అవుతుంది కాబట్టి దాన్ని రీసర్వే చేయించి రైతుల కంపెన్సేషన్ ఎక్కువ ఇవ్వాల్సిందిగా ఇమీడియట్ గా రిలీజ్ చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతూ మరి క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తా ఉన్నారు అధ్యక్ష 2 years వరకు ఈ సింగూర్ డ్యామ్ రిపేర్ అనేది. నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే, క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తున్నారు కాబట్టి అక్కడంతా చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, వారందరికీ కూడా మరి క్రాప్ హాలిడే డిక్లరేషన్ కంపెన్సేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతూ గన్పూర్ ఆనకట్టని ఇమీడియట్ గా మరి రిపేర్ చేస్తే ఆ హైట్ ని పెంచాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతానని అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ కాశిరెడ్డి నారాయణ రెడ్డి గారు.